హాయ్ గాయ్స్. ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గ్రో అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క యూట్యూబర్కి ఈ వీడియో. ఎందుకంటే మనందరికీ ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ ఉండడం వల్లే నువ్వు ఛానల్ క్రియేట్ చేసావు. నువ్వు ఏ మోటివేషన్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావో ఆ మోటివేషన్ వర్కౌట్ అవ్వాలంటే నీ దగ్గర రెండు ఉండాలి ఖచ్చితంగా. మొదటిది కన్సిస్టెన్సీ. వీడియో తరచుగా పెట్టాం అనమాట. అట్లీస్ట్ వీక్కి ఒక 3 షార్ట్ వీడియోస్, ఒక 2 లాంగ్ వీడియోస్ పెడుతున్నామంటే రీచ్ ఖచ్చితంగా వస్తుంది. రెండోది పేషెన్స్. ఛానల్ పెట్టగానే ఎవ్వరూ ఫేమస్ అయిపోరు. ఛానల్ పెట్టిన తర్వాత ఆ కంటెంట్ని డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ నువ్వు ముందుకి ఆడియన్స్కి, నీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉపయోగపడే వీడియోలు చేస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా ఒక రోజు క్లిక్ అవుతుంది. సో ఇప్పుడు మనం కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, దాన్ని నీచ్ అంటాం అనమాట. ఇప్పుడు మనం దేంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఏది వీడియోస్ నువ్వు చాలా బాగా చేయగలుగుతావు, నువ్వు బ్లాగింగ్ చేయగలుగుతావా, లేదంటే కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని స్టోరీ టెల్లింగ్లా చెప్తావు. కంటెంట్ క్రియేషన్ అనగానే ఏదైనా ఒక ఐడియాని మీరు ఏది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో మీ ఆడియన్స్కి యూజ్ అయ్యేది, దాన్ని ఒక నోట్ తీసుకొని మీరు ఎఫెక్టివ్ వేలో వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ఒక నోట్ ప్రిపేర్ చేసుకొని, స్క్రిప్ట్ ఏదైనా రాసుకొని వీడియో కెమెరా ఆన్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఎడిటింగ్ స్కిల్స్ అంత లేకపోయినా మీరు చెప్పాలనుకుంటుందాన్ని ఇన్ డీటెయిల్గా వాళ్ళకి అర్థమయ్యే రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి కంటెంట్ నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఎయిదర్ అది స్పోర్ట్స్ గురించి అవని, మోటివేషన్ అవని, స్టోరీ టెల్లింగ్ అవని, ఏదైనా సరే, ఫిట్నెస్ అయినా సరే, ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే వీడియో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనమే కాన్ఫిడెంట్గా లేమనుకునే వీడియో అస్సలు బారాదనమాట. ఫస్ట్ థింగ్, కంటెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పటి నుంచి ఈ వీక్ ప్లాన్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ వీక్కి ఎప్పుడు ఏ వీడియో నేను ఎడిట్ చేయాలి, ఏ వీడియో పోస్ట్ చేయాలి, ఏ వీడియోకి ఎంత రీచ్ వస్తుంది, దాన్ని బట్టి నేను ఇంకా ఏంటేంటి మోడిఫికేషన్ చేయాలి. డే బై డే నువ్వు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఆ వీడియో ఖచ్చితంగా రీచ్ వస్తుంది అనమాట. సబ్స్క్రైబర్లు అంటారా, మన కంటెంట్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు వస్తారు. ఇప్పుడు నువ్వు ఏదైతే కంటెంట్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో ఛానల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు అదే కంటెంట్ స్విచ్ చేయకుండా కానీ కంటిన్యూ చేస్తే నీ ఫాలోవర్స్ అలా పెరుగుతూనే ఉంటారనమాట. కొన్ని ఛానల్స్ చూస్తుంటాం, సడన్గా ఫాలోవర్స్ పెరిగి ఫాలోవర్స్ తగ్గుతూ ఉంటారు అనమాట. ఈ సబ్స్క్రైబర్లు తగ్గిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? కంటెంట్ స్విచ్ చేయడం. ఇప్పుడు అందరికీ అదే కంటెంట్ నచ్చాలని లేదు కదా. ఒకవేళ మీరు కంటెంట్ స్విచ్ చేసిన బదులు వేరొక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఆ కంటెంట్ రన్ చేస్తూ మన ఛానల్లో ప్రీవియస్ కంటెంట్ రన్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు చాలా పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు నిజానికి. కొన్నిసార్లు అయితే వాళ్ళ వీడియోలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఆడియో కానీ, ఎలాంటి ఎడిటింగ్ కానీ లేకపోయినా ఆ వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రీచ్ ఉంటుంది. ఎందుకు చెప్పు? థంబ్నెయిల్. ఆ కంటెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి తగ్గట్టు థంబ్నెయిల్ ఎలా ఉంది. ఇప్పుడు అంటుంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. మన వీడియో జస్ట్ వాళ్ళకి యూట్యూబ్ సజెస్ట్ చేయగానే దీనిపైన నేను క్లిక్ చేయాలి, ఇందులో ఏదో నాకు ఇంపార్టెంట్ ఉంది, నేను తెలుసుకోవాల్సింది ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంది అన్నట్టు నీ థంబ్నెయిల్ అనిపించాలి. అలాగని చెప్పి థంబ్నెయిల్ కంప్లీట్గా ఇర్రిలెవెంట్గా ఉండకూడదు నీ వీడియోకి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. యూట్యూబ్లోని సక్సెస్ కంటూ సీక్రెట్స్ ఏమీ ఉండవు. ఫస్ట్ది మన కంటెంట్ మీద మనం ఫోకస్డ్గా ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి, పేషెన్స్తో ఉండాలి. ఒకరోజు ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. నీవే. ఆల్ ది బెస్ట్ టు ఆల్ న్యూ యూట్యూబర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్. ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం. ఇంకా యూజ్ఫుల్ అయ్యే హ్యాక్స్ యూట్యూబ్ గురించి మనం ప్రతిదీ నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు సాగుదాం. సరేనా? సైనింగ్ ఆఫ్.